అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరిమండలారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలిపారు: ప్రళయ దినాన అత్యంత దురవస్థ పాలయ్యే వ్యక్తి ప్రపంచంలో ఇతరుల ఐహిక జీవితాన్ని చక్కదిద్దటానికి తన పరలోక జీవితాన్ని నాశనం చేసుకున్నవాడు అని. సోదర మహాశివులారా, ఇతరుల ఐహిక జీవితాన్ని చక్కదిద్దటానికి తన పరలోకాన్ని నాశనం చేసుకోవటం అంటే తన భార్యా పిల్లల సుఖ సౌఖ్యాల కొరకు అధర్మ సంపాదనను ప్రోగు చేసి పోషించటం. అలాగే చాలామంది తాము ఎదుటి వారికి ఏదో ఉపకారం చేస్తున్నామని భావిస్తూ ఎలాగైనా సరే వారి పని నెరవేర్చాలని అధర్మ కార్యాలకు ఒడికడతారు. అది పరోపకారం ఏమో కానీ తన ఆత్మకు అపకారం అనటంలో ఏమాత్రం సందేహం లేదని ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తుంది. కనుక సోదర మహాశివులారా, ఇతరులకు మేలు చేసేందుకు అధర్మ కార్యాలకు పాల్పడకుండా జీవించే అవకాశం కల్పించాలని ఆ దైవాన్ని వేడుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.